నారాయణపేట జిల్లా దన్వాడ గిరిజన గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో 17 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. 10వ తరగతి చదువుతున్న శ్రీకాంత్ అనే బాలుడు క్లాస్కు వెళ్లేందుకు రెడీ అవుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి విద్యార్థులు సిబ్బంది అతన్ని హుటాహుటిన హన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే విద్యార్థి మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో విద్యార్థి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోజు ఉదయం 8:30 ప్రాంతంలో టిఫిన్ చేసిన తర్వాత డార్మెటరీలోని వరండాలో సడన్గా కుప్పకూలి పడిపోవడం, ఎమ్మటే టాయిలెట్ చేసుకోవడం జరిగింది. తర్వాత బాడీ మొత్తం పడిపోవడంతో ఎమ్మటే అతన్ని ధన్వాడ ప్రైమరీ హెల్త్ సెంటర్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ఎమ్మటే వాళ్ళ సూచన మేరకు నారాయణపేట గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, అక్కడ డాక్టర్లు పరిశీలన చేసి సిపిఆర్ చేసి చాలాసేపు ప్రయత్నం చేశారు. కానీ 10:30 ఆ ప్రాంతంలో అబ్బాయి చనిపోవడం జరిగిందని డాక్టర్లు చెప్పడం జరిగింది. ప్రాథమికంగా సిమ్టమ్స్ ప్రకారం కార్డియాక్ అరెస్ట్ అయి ఉండొచ్చని డాక్టర్ గారు తెలిపారు. దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నారాయణపేట జిల్లా దన్వాడ మండలం కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. గిరిజన గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి శ్రీకాంత్ మృతి చెందడం జరిగింది. ఉదయం స్టడీ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది శ్రీకాంత్. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత క్లాస్ రూమ్ కి వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోవడం జరిగింది. వెంటనే పక్కన ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు అతన్ని ధన్వాడ ప్రైమరీ హెల్త్ సెంటర్ కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ సిపిఆర్ ట్రై చేశారు. అక్కడి నుంచి నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ కూడా వైద్యులు సిపిఆర్ చేయడం జరిగింది. అతన్ని బతికించడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కూడా అప్పటికే శ్రీకాంత్ గుండెపోటుతో మృతి చెందినట్లుగా డాక్టర్లు చెప్తూ ఉన్నారు. అయితే ఆ గిరిజన గురుకుల పాఠశాల నుంచి పిహెచ్సికి తీసుకెళ్లడానికి కొంత ఆలస్యమైందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అందుకే శ్రీకాంత్ మృతి చెందాడని, ఇంకొంచెం తొందరగా తీసుకెళ్లి సిపిఆర్ చేసే బతికేవాడని చెప్పి కూడా తోటి విద్యార్థులు చెప్తూ ఉన్నారు. విద్యార్థి మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం బుడుమకొండ తండా స్వగ్రామము. తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు. వారి తండాలో కూడా ఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు తమతో పాటు కలిసి చదువుకున్న, కలిసి బ్రేక్ఫాస్ట్ చేసినటువంటి శ్రీకాంత్ మృతి పట్ల కూడా పాఠశాలలో విషాదం నెలకొంది. ఇంత చిన్న వయసులో గుండెపోటుతో మృతి చెందడం పట్ల కూడా తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. విద్యార్థిని సకాలంలో ఆ పిహెచ్సికి తరలించకపోవడం వల్లే మృతి చెందినట్లుగా కూడా తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.